హే గాయ్స్, వెల్కమ్ టు టెకీ ఫుడ్ టేల్స్. ఏంటి స్టార్టింగ్లోనే ఇన్ని కొబ్బరి చెట్లు చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇన్ని కొబ్బరి చెట్ల మధ్యలో ఒక ఊరుంటే ఎంత అందంగా ఉంటుంది. అండ్ పర్టికులర్గా ఒక ఇల్లు అన్ని కొబ్బరి తోటల మధ్యలో ఉంటే ఇంకెంత అందంగా ఉంటుందో ఈ వీడియోలో మీకు ఫుల్గా చూపిస్తా. నార్మల్గా మనకి ఇంటి పక్కన ఒక చెట్టు ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. ఇన్ని చెట్లున్న మా ఊరు రామరాజు లంక చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంటి చుట్టూ కొబ్బరి తోటలు, మధ్యలో ఇల్లు, దానికి తోడు ప్రశాంతమైన వాతావరణం. దట్టు శీతాకాలంలో ఉంటుందబ్బా. లైట్గా మంచు పట్టేసి ఫుల్గా మన ఎర్లీ మార్నింగ్ 6 కల్లా లేచొస్తే ఆ మంచులో కుమ్మవి వేసుకుంటూ ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో. దట్టు ఈ సంక్రాంతికి వచ్చి ఇంటికి వెళ్తున్నప్పుడు అయితే, హైదరాబాద్ రిటర్న్ వెళ్తున్నప్పుడు లిటరల్లీ నేను ఏడుస్తూనే వచ్చాను హైదరాబాద్ అయితే. ఇంకా ఇప్పుడు చూడండి చెరువు అనమాట మా స్కూల్ దగ్గర. నేను చదువుకున్న స్కూల్ ఇదే, రామరాజులంక హై స్కూల్. ముందేమో చెరువు ఉంటుంది, దానికి ఆపోజిట్లో స్కూల్ ఉంటుంది. అండ్ ఈ సైడ్ ఏమో వెంకటేశ్వర స్వామి గుడి, హనుమంతుడి గుడి ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా స్కూల్ డేస్ అయితే నాకు మా స్కూల్ చూడగానే ఫస్ట్ చదువుకున్న 10th క్లాస్ మెమరీస్, 9th క్లాస్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చేస్తాయి అన్నమాట. ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళమో. స్కూల్లోనే భోజనం కూడా మేము స్కూల్లోనే తినేవాళ్ళం. ఇంకా చెరువుల దగ్గర అలా తిరుగుతూ ఎంత బాగుండేదో అవన్నీ గుర్తొస్తాయన్నమాట హై స్కూల్ కనిపించగానే. స్కూల్ చదివేటప్పుడేమో ఎప్పుడు స్కూలింగ్ త్వరగా అయిపోతే బాగున్నా అనిపించేది. బట్ స్కూల్ అయ్యి కాలేజ్ అయ్యి అన్నీ బయటకు వచ్చి జాబులు చేస్తున్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మెమరీస్ అన్నీ కూడా అంత బాగుండేవి. సో ఇంకా అది గుర్తొచ్చినప్పుడల్లా మేము చాలా బ్యాక్కే వెళ్ళిపోతూ ఉంటాము. సో మేమైతే గెట్ టుగెదర్ ప్లాన్ చేయాలి అది ఇది అని అనుకున్నాం. కానీ అందరూ ఒక్కొక్కరు ఒక్కో చోటు ఉండడం వల్ల ఇంకా ప్లాన్ చేసుకోలేకపోతున్నాం. మా ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోయాను. మా ఇంటి దగ్గర నుండి వెళ్ళేటప్పుడు శివాలయం ఉంటుంది. నాకు ఎంత ఇష్టమో శివాలయం అంటే. చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి మొత్తం కూడా. అండ్ శివరాత్రి జరుగుతుంది, చాలా సందడిగా ఉంటుంది. కార్తీక మాసంలో అయితే మొత్తం ఊరి జనం మొత్తం శివాలయం గుడిలోనే ఉంటారు. ఇక్కడైతే నేను ఫస్ట్ పెదకాలువ దగ్గర నుంచి తీద్దామని అనుకున్నాను. ఇలా పెదకాలువ దగ్గర నుంచి వెళ్తున్నప్పుడే ఊరు అండ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి మాది బోర్డు స్కూల్ అనమాట, ఎలిమెంటరీ స్కూల్ అంటాం కదా, ఇది మా ఎలిమెంటరీ స్కూల్ అనమాట. ఎంత బాగుందో అసలు. ఇంకా అలా వెళ్తుంటుంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుండి హై స్కూల్, చెరువు అన్నీ వస్తాయన్నమాట. మీకు ఎంట్రన్స్లో బోర్డులు చూసి అర్థమైపోద్ది పవన్ కళ్యాణ్ అంటే ఎంత పిచ్చో అసలు. అందులోకి మా ఊర్లో పవన్ కళ్యాణ్ గారి క్రేజే వేరు అసలు. లాస్ట్ టైం ఎలక్షన్స్లో హైయెస్ట్ ఓట్స్ ఉన్నది రామరాజు లంకే. అండ్ ఈసారి కూడా మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందులో ఎలక్షన్స్లో అందరూ కూడా యూనిటీగా ఉన్నారు. సో ఇంకా బోర్డ్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారివే ఉంటాయి మా ఊరు మొత్తం. ఇక్కడ ఇలా వెళ్తుంటుంటే వెంకటేశ్వర స్వామి గుడి అనమాట ఇది. ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి కళ్యాణం అప్పుడు కానీ భోజనాలు అవన్నీ కూడా పెడతారు. ఏ దేవుడు సెలబ్రేషన్స్ అయినా సరే అన్నీ కూడా ముక్కోటి, హనుమంతుల వారి జయంతి అవన్నీ కూడా మంచిగా చేస్తారు. మా ఊర్లో ఇదిగో చెరువులో చూడండి కలువపూలు ఎంత అందంగా ఉన్నాయో. ఇదేమో మా ఊరు సెంటర్ అనమాట. ఇది టిఫిన్ కొట్టు అండ్ షాప్స్ అన్నీ ఉంటాయి. ఇది మా ఊరు రామాలయం అనమాట, సెంటర్లో ఉండే రామాలయం. ఇది ఒక వీధి అనమాట. ఇలా వెళ్తూ ఉంటుంటే ఇక్కడ కూడా రామాలయం. రామరాజు లంక ఊరికి తగ్గట్టుగానే మా ఊర్లో రామాలయాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇది ఇక్కడ ఒక రామాలయం ఉంది. ఇంకా ఇల్లులు చూడండి చాలా మట్టుకు పెంకుటిల్లులు, పాత పెంకుటిల్లులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడంటే బిల్డింగ్లు బాగా ఎక్కువైనాయి, కానీ మా చిన్నప్పుడు అయితే పెంకుటిల్లులు, తాటాకిల్లులు చాలా ఎక్కువగా ఉండేవి. ఇదేమో మా ఊరి గ్రామ పంచాయతీ అనమాట, సచివాలయం అనమాట. సో ఇదైతే ప్రీవియస్గా ముందు చిన్నగానే ఉండేది, ఇప్పుడు బాగా పెద్దది కట్టారు బిల్డింగ్ 2 స్టేర్స్ కింద. ముందులో మీది ఏ ఊరు అంటే రామరాజులంక అని చెప్పడానికి అంత తెలిసేది కాదేమో అని అనుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎవరు అడుగుతున్నా సరే మాది రామరాజులంక, ఒక మంచి పల్లెటూరు. మా ఊరికి దగ్గరలో గోదావరి ఉంటుంది, అంతర్వేది కూడా మాకు చాలా దగ్గర. అండ్ దిండ్ రిసార్ట్ కూడా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇవన్నీ చెప్పడానికి చాలా ఉంటాయన్నమాట. కొబ్బరి తోటలు, పంట పొలాలు ఎంత బాగుంటుంది అంటే ఇంకా ఊరు వెళ్తే రావాలని అనిపించదు. లిటరల్లీ చెప్పాలి అంటే మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఇంకా కొన్ని డేస్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు మే నెల వచ్చిందనుకోండి, ఇప్పుడు జనవరి
కాబట్టి సంక్రాంతి టైం కాబట్టి చాలా హడావిడిగా ఉంటుంది. సంక్రాంతి అయిన నెక్స్ట్ ఫెబ్ వస్తే ఇంకా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం, అప్పుడు ఇంకా చాలా హడావిడిగా ఉంటుంది. అది అయిన తర్వాత మళ్ళీ వెంటనే మేలో మా ఊర్లో ముత్యాలమ్మ తల్లి జాతర జరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, లాంగ్ వీడియో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి. అండ్ ఇప్పుడు ఇలా వెళ్తే దుర్గాదేవి టెంపుల్ ఉంటుంది ఇక్కడ. ఇదేమో మేము ముద్దులోల మెరక అని అంటాం అనమాట. సర్నేములు బట్టి ఆ స్ట్రీట్కి పేరు పెట్టడం మా ఊర్లో పెద్ద ప్రత్యేకతే ఉంది దానికి. ఎందుకంటే ఒక వీధిని బట్టి సర్నేమ్ పెట్టి పిలుస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ గురించి మాట్లాడుకుందాం. మా ఊర్లో లేడీస్ అందరూ కూడా కుట్లు, అల్లికలు అంటాం కదా, అది బాగా లేస్ కుట్లు అంటారు కదా, అవి చాలా బాగా కుడతారు. ఎక్కడెక్కడి నుండో వచ్చి మరీ పర్టికులర్గా కుట్టించుకుంటారు. ఏదైనా కొత్త డిజైన్స్ వచ్చినా అవన్నీ కూడా మా అమ్మ, మా చిన్నమ్మలు మొత్తం అందరూ మా ఊర్లో చాలామంది లేడీస్ కుట్లు, అల్లికలు బాగా చేస్తారనమాట. సో అక్కడికి ఏదైనా దాని రిలేటెడ్ ఏమైనా మీటింగ్స్ జరుగుతున్నప్పుడు, డ్వాక్రా మీటింగులు జరుగుతున్నప్పుడు అవన్నీ కూడా అక్కడ కండక్ట్ చేస్తారు. ఇంకా కొబ్బరికాయలు, ఇన్ని కొబ్బరి తోటలు చూపించి కొబ్బరికాయలు చూపించకుండా ఉండలేం కదా, ఇవన్నీ అనమాట. నేను ఇప్పుడు ఆ రోడ్ నుంచి ఇలా వెనక నుండి వచ్చి నేను ఇప్పుడు వెళ్తున్నానంటే ఏటికొట్టు రోడ్ అనమాట. దీన్నంతా దిండి, కొంచెం వెనక్కి వెళ్తే దిండి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఏటికొట్టు రోడ్ అంటాం మేము. ఇప్పుడు పెదకాలువ దగ్గర నుండి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, సెంటర్లో రామాలయం ఎలా ఉన్నాయో, మన ఏటుగట్టు నుండి వెళ్తుంటుంటే వినాయకుడి గుడి ఉంటుంది. వినాయకుడు ఇదే అనమాట మా వినాయకుడి గుడి. ముందులో చిన్నగా ఉండేది, ఈ లాస్ట్ 1 year నుండి చాలా బాగా డెవలప్ చేశారు. చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా డౌన్కి వెళ్ళాము అంటే పెదలంక, టేక్సెటపాలెం అవన్నీ కూడా వెళ్ళొచ్చు, బాడవ ఇవన్నీ కూడా. ఇప్పుడు మన ఆంజనేయ స్వామి గుడి కూడా మీకు చూపించాలి. ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను అనమాట. ఆంజనేయ స్వామి గుడి అండ్ దుర్గాదేవి టెంపుల్ రెండు కూడా చూపిస్తాను. ఇక్కడ ఇవన్నీ చూడండి, పొలాలు అవన్నీ ఎలా ఉన్నాయో. ఇది నేను సంక్రాంతి అయిపోయిన కనుము కాకుండా ముక్కనుమ రోజు తీసిన వీడియో ఇది. అప్పటికైతే ఇక్కడైతే సంక్రాంతి రోజు తీసుంటే ఫుల్గా స్టేజెస్ అవి కట్టేసి గుండాట్లాడే బోట్స్ కానీ అండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఇంకా పంట పొలాలు చూడండి ఎంత బాగున్నాయో. మెయిన్గా మా ఊర్లో కొబ్బరికాయలు ఎగుమతి చేయడం అది మ్యాండేటరీ. ఇంకా ఎలా అయినా ఇన్ని కొబ్బరి తోటలు ఉన్నప్పుడు కొబ్బరి ఎగుమతి అనేది చాలా బాగా జరుగుతుంది. ఇంకా మెయిన్గా ఏంటి అంటే మీకు ఐడియా ఉంటుంది, చీపురు కట్టలు ఉంటాయి కదా, ఇప్పుడు ఈ కొబ్బరి ఆకుల దగ్గర నుండి ఈనెల కింద తీసి చీపుర్లు తయారు చేస్తారు. మా తాతయ్య గారు ఇదే చేస్తారనమాట. సో ఇలా ఈనెలన్నీ కూడా బల్క్గా కొని అందరి దగ్గర చాలామంది ఆకుల నుండి ఈనెలవి తీస్తారు, అవన్నీ బల్క్గా కొని చీపులు తయారు చేసి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. పీచు, కొబ్బరి పీచులు ఉంటాయి కదా, డొక్కలు అవన్నీ ఒలిచేసిన తర్వాత అవన్నీ కూడా ఎగుమతి చేస్తారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి, ఎప్పుడు నేను ఊరు వచ్చినా సరే బాడో రోడ్ వెళ్తుంటే ఖచ్చితంగా ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుని వస్తాను. ఎందుకంటే కొండంత ధైర్యంగా అనిపిస్తుంది ఆంజనేయ స్వామిని చూసినప్పుడల్లా. ఇలా నేను ఊరొచ్చిన ప్రతిసారి కూడా ఇంటికి వచ్చి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోవడం అస్సలు చేయను, మొత్తం అంతా తిరుగుతాను. ఎందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అనుకుంటూ ఉంటాను అనమాట, ఒక్కొక్క పక్కకి వెళ్తూ ఇది మా ఊరే, చిన్నప్పుడు ఇక్కడ ఆడుకునే వాళ్ళం, ఆ పక్కకి వెళ్ళేవాళ్ళం, అక్కడ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం, సరస్వతి స్కూల్లో ట్యూషన్స్కి వెళ్ళేవాళ్ళం, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. అందుకో నేను కొంచెం తిరుగుతూ ఉంటాను. ఇంకా కాలువలు అంటాం కదా, మీకు చాలామందికి ఐడియా ఉండదు, ఇవి పిల్ల కాలువలు అంటారు. ఈ కాలువల నుండి వాటర్ అలా ఫ్లో అవుతూ వస్తున్నప్పుడు ఇప్పటికీ కూడా బట్టలు ఉతకడానికి మా అమ్మ వాళ్ళందరూ కూడా కాలువల దగ్గరికే వెళ్తారు. వాషింగ్ మిషన్లు అవి కాదు, అలానే ఇంటి దగ్గర కూడా ఉతకరు. మాకు చాలా దగ్గర కాలువ అది. అక్కడికి వెళ్ళి కాలువ దగ్గర బట్టలు అవి ఉతుకుతారనమాట. ఇది కనకదుర్గమ్మ తల్లి ఆలయము. ఇదైతే రీసెంట్గానే కట్టారు. ఇక్కడ ఒక వంతెన చూసి పొలాలు అవి చూసిన తర్వాత నేను మా తమ్ముడిని అడుగుతున్నా అనమాట, రేపు పొలాల్లోకి వెళ్దాంరా, వెళ్ళి ఒకసారి చూద్దామని. వాడు ఇంకా సరే అక్క రా అన్నాడు అనమాట. ఇలా కాలువల మధ్యలో ఈ వంతెన అయితే బాగానే ఉంది, 3 ఉన్నాయి కాబట్టి భయం లేకుండా బాగానే వెళ్ళిపోయాను. అదే సింగిల్గా కొబ్బరి చెట్టుది ఒక్కటే వేస్తారు, అప్పుడైతే నేను ఇంచు కూడా కదలలేను, నాకు చాలా చచ్చేంత భయం అసలు. ఇలా గేదెలు అవన్నీ కట్టేసి ఉంటాయి కదా, ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే పొలాలు ఉన్నాయన్నమాట. ఎంత అందంగా ఉన్నాయో అసలు. ఇంకా ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా ఎంత బాగుంటాయో అనిపించింది.
కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా తక్కువ అవుతుంది. చాలా హ్యాపీగా బతకొచ్చు మన ఊర్లో. మనకంటూ ఒక ఇల్లు హ్యాపీగా తక్కువగా సంపాదించుకున్నా సరే హ్యాపీగా బతకొచ్చు. మేము చిన్నప్పుడైతే మామిడికాయలు అవి కోయడానికి మా తమ్ముడు, నేను, మా చెల్లి మేము అందరం కలిసి వెళ్ళేవాళ్ళం అనమాట. మామిడికాయలు, చింతకాయలు అవన్నీ కోయడానికి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ లేవు, అసలు అవేం లేవు, ఉండవు కదా. ఇంకేదో ఆఫీస్కి వెళ్ళామా, వచ్చామా, వర్క్ చేసుకున్నామా, ఇంతే అసలు. ఇప్పుడేమో ఏటుగొట్టు కింద నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంకా మళ్ళీ మా ఊర్లోకి ఎంట్రన్స్ అనమాట. అలా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే పెదలంక, అంతర్వేద అవన్నీ వస్తాయి. ఇప్పుడు మరలా నేను ఊర్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఇలా వెళ్తూ కూడా ఇదిగో మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీ అనమాట. మా ఊర్లో ఫుడ్ విషయాలకు వస్తే ఇక్కడ నాగేశ్వరరావు గారి హోటల్ అని ఉంటుంది. ఇక్కడ అయితే పెసర పునుకులు చాలా బాగుంటాయి. చిన్నప్పుడు ఎప్పుడైనా స్నాక్ ఐటమ్స్ తినాలి అంటే ఇక్కడ నుండే పెసర పునుకులు అండ్ జిలేబీలు తెప్పించుకుని తినేవాళ్ళం. ఈ రైట్ సైడ్లో ఉన్నది సరస్వతి. ఇప్పుడు సరస్వతి తీసేసి విజ్ఞాన్ పెట్టారనమాట. ఇది చిన్న రామాలయం అంటారు, ఇదేమో పెద్ద రామాలయం అనమాట. ఇక్కడ ముక్కోటి అవి కూడా చాలా బాగా జరుగుతాయి మా ఊర్లో రామాలయం గుళ్ళో. ఇప్పటికీ సంక్రాంతి టైం కదా, మంచిగా పూజలు అవి చేయించుకుంటున్నారు. ఇంకా ఇక్కడ చూడండి, ఇది గోడ. ఈ గోడ గురించి చెప్పాలి అంటే మా ఊర్లో ఉన్న అబ్బాయిలే చెప్పాలి, ఎందుకంటే అక్కడే కూర్చుంటారు అందరూ కూడా. ఇక్కడేమో పెద్ద పెంకిటిల్లు, ఇదేమో మరలా చెరువు దగ్గరికి ఎందుకు వెళ్తున్నాను అంటే ఇటు సైడ్ నుండి ఇలా వెళ్తే సుబ్బారాయుడు కాలువగొట్టు వస్తుంది. సో ఇప్పుడు నేను సుబ్బారాయుడు కాలువగొట్టు గురించి మొత్తం చెప్పాలి. సుబ్బారాయుడు కాలువగొట్టు దగ్గర ఫేమస్ ఏంటి అంటే మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, సాయిబాబా గుడి. ఎంత ఫేమస్ అంటే డిసెంబర్ నెల వస్తే సుబ్బారాయుడు షష్ఠి అవన్నీ కూడా చాలా బాగా చేస్తారు. ఇంకా సాయిబాబా గుడికి అయితే ప్రతి లక్షవారం మోస్ట్లీ వెళ్తారు చాలామంది. అంత బాగుంటుంది, చాలా ప్రశాంతంగా పొలాల మధ్యలో ఉంటుందన్నమాట ఈ టెంపుల్ వచ్చి. మేము ఇప్పుడు బ్రిడ్జ్ దాటాలి అన్న లైక్ భీమవరం కానీ పాలకొల్లు అవన్నీ వెళ్ళాలి అంటే మాకు ఇదే వే అనమాట. ఇలా వెళ్తే చాలా దగ్గరగా వెళ్ళిపోతాము. చించినాడ బ్రిడ్జ్ ఇవన్నీ వెళ్ళాలంటే మేము ఇలానే వెళ్తాము. గుడి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా ప్రశాంతం అసలు. ఈసారి నేను డిసెంబర్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే తీస్తాను, ఎందుకంటే షష్ఠి టైంలో చాలా బాగుంటుంది టెంపుల్ వచ్చి. ఇంకా సుబ్బారాయుడు కాలువగొట్ట అయితే ఫుల్గా పంట పొలాలు ఎక్కువ ఉంటాయి. ముందు మనం అంతా మా ఇంటి దగ్గర కొబ్బరి తోటల గురించి మాట్లాడుకున్నాం కదా, పంట పొలాలు చూడాలి అంటే ఈ రోడ్డు బాగుంటుంది అనమాట. పంట పొలాలు, కాలువ, కొబ్బరి చెట్లు చాలా బాగుంటుంది. అటు ఇటు పొలాలు ఉంటే మధ్యలో రోడ్డు ఉంటుంది అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది రోడ్ అంతా కూడా. ఇయర్ మొత్తం ఇన్ని టెంపుల్స్తో ఇన్ని సెలబ్రేషన్స్తో ఉంటే ఊరు వదిలి రావాలని ఎవరికి మాత్రం ఉంటుంది చెప్పండి. సో ఇంత పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా మెయిన్గా ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ ఉంటుంది అని. ఇప్పటికీ కూడా మా ఊర్లో ఎవరైనా రెంట్కి ఉండాలి అన్నా సరే మోస్ట్లీ అందరికీ సొంతంగా ఇల్లులు ఉంటాయి. ఈవెన్ రెంట్కి ఉండాల్సిన వచ్చే అవసరమే వస్తే 3,000, 4,000, 5,000 అవే రేంజెస్ చూడొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైనా వంటలు కూడా డిఫరెంట్గా ట్రై చేయాలి అన్న కొబ్బరికాయలు బాగా దొరుకుతాయి. పక్కన చింతకాయలు చెట్టు దగ్గరికి వెళ్ళి 2 చింతకాయలు తెచ్చుకుంటే చింతకాయ పచ్చడి, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఇలా చేసేసిది అనమాట అమ్మ కూడా. చాలా బాగా అనిపిస్తాయి ఆ టేస్ట్లు మనం చేయాలన్నా రావు. ఇంకా మెయిన్గా నేను మాట్లాడాల్సింది ఈ హౌస్ గురించి. అసలు మేము చిన్నప్పుడు ఈ హౌస్ని చంద్రముఖి బిల్డింగ్ అని అనేవాళ్ళము. అసలు ఎంత బాగుంటుంది అంటే ఈ హౌస్ వచ్చి నేను ఈ హౌస్ కట్టి 100 years అయింది అనుకున్నాను, కానీ 100+ అంట. అసలు చాలా ఓల్డ్ బిల్డింగ్ ఇది, బట్ ఎంత అందంగా ఉంటుందో అసలు. చూసినప్పుడల్లా చంద్రముఖి బిల్డింగ్ అని అనడమే అలవాటు అయిపోయింది నాకైతే. ఇంకా మేము ఈ బిల్డింగ్తో పర్టికులర్గా నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి. అదేంటి బిల్డింగ్ అంటుంది మెమరీస్ అంటుంది అని అనుకుంటున్నారేమో. ఎందుకు అంటే మేము 10th ఉండగా ట్యూషన్ చెప్పించుకునే వాళ్ళం అనమాట. చిన్నా సార్ అని చెప్పి మోర్ నుండి వచ్చేవారు ఆ సార్. మా 10th బ్యాచ్ మొత్తం ఇక్కడే ట్యూషన్ చెప్పించుకునే వాళ్ళం. ఎర్లీ మార్నింగే 7కి అలా వచ్చేవాళ్ళం అనమాట ట్యూషన్కి. 7 to 9 ట్యూషన్ టైమింగ్స్ ఉండేవి. ఇంకంతే. ఇందులో ఒక బ్లాక్ తీసుకున్నారు మా సార్ వచ్చి, ఒక రూమ్ తీసుకుని అక్కడ ట్యూషన్ చెప్పేవారు, హిందీకి పర్టికులర్గా మేము చెప్పించుకుంటాం. ఇంక ఎంత బాగుండేది అంటే రివిజన్ క్లాసెస్ అయ్యి ఉండేది. ఈవెన్ సండేస్ కూడా ట్యూషన్ పెడితే చాలా హ్యాపీగా వచ్చేవాళ్ళం. అందులోకి చదువుకోవాలి స్టడీ అవర్స్ వచ్చినప్పుడు అయితే ఒక్కొక్కరం ఒక్కొక్క రూమ్స్ కింద స్ప్లిట్ అయిపోయే వాళ్ళం అనమాట. ఒకరు ఇక్కడ కూర్చుంటే ఇంకొకరు టెర్రస్
పైన, ఇంకొకరు మామిడి చెట్టు దగ్గర, అలా డివైడ్ అయిపోయి కూర్చునే వాళ్ళం. చాలా ప్రశాంతంగా చదువుకునే వాళ్ళం. ఏదైనా కొంచెం ఇలాగ మా క్లాస్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వచ్చి ఏదైనా సౌండ్స్ చేస్తే అయిపోయి ఏదో వచ్చేసింది అని కంగారు పడిపోవడం, అదంతా కూడా తలుచుకున్నప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడైతే చాలా పాడైంది, కానీ మేము 10th ఉండగా బాగుండేది. ఇంకా పక్కనే ఉన్న మామిడి చెట్టు వచ్చి పునసకాయలు కాసేదనమాట. అప్పుడు కరెక్ట్గా మే అలా అయినప్పుడు ఆ మంత్లో అవి కూడా మామిడికాయలు బాగా కనిపించేవి. ఈ పైకి ఎక్కుతుంటుంటే ఈ మెట్లు ఇవన్నీ చూసి అసలు ఇప్పట్లో ఏం లేదు కదా, అప్పటి టెక్నాలజీకి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయి కదా. ఇంత ఖాళీ ప్లేస్ ఉండడంతో పైకి ఎక్కి ఆడుకునే వాళ్ళం. కిందన ట్యూషన్ అన్న పేరు తప్ప ఎంత ఎంజాయ్ చేయాలో అంతా ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం. అప్పుడు ఈ లోపల రూమ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉండేవి. ఇప్పుడు మట్టుకి చాలా పాడైపోయింది. మేబీ అప్పుడు ఫోన్స్ ఉంటే ఆడుకోవడం మానేసి, చదువుకోవడం మానేసి ఫొటోస్ వీడియోస్ అంటూ ఉండేవాళ్ళమేమో. మేము 10th చదువుతున్నప్పుడు మేమంత ఫోన్ యూస్ చేసేంత అయితే లేదు. కాలేజీకి వచ్చిన తర్వాత అంటే స్టార్ట్ చేసాం, కానీ 10thలో అయితే ఫోన్స్ అవి ఏం లేవు. సో అప్పుడు చాలా హ్యాపీగా చదువుకునే వాళ్ళము. ఇవన్నీ కూడా భలే ఉండేవి. కానీ చాలా ఈ రూమ్స్లో అవి కూర్చొని చదువుకోవడం, అండ్ ఈ ఇంట్లో నుంచి లోపలికి మెట్లు ఉండేవి. అవి చెక్క మెట్లు అనమాట. ఆ మెట్లు స్టెప్స్ దిగుతున్న ప్రతిసారి కూడా చంద్రముఖి సినిమా గుర్తొచ్చేది. అప్పుడే చంద్రముఖి సినిమా అవి కూడా రిలీజ్ అయ్యే చాలా ఇయర్స్ అవుతుంది అప్పటికి, కానీ మేము అస్తమాను అదే గుర్తు తెచ్చుకునే వాళ్ళం. ఇద్దరు మామగారులు కూడా ఉండేవారు, వాళ్ళు చాలా బాగా మాట్లాడేవారు. సో అదంతా తలుచుకున్న తర్వాత ఇదేమో మా ప్రసన్న కొడుకు అనమాట. ఆడేమో ఇక్కడే ఉన్నాడు. నేను వచ్చేటప్పటికే అత్త వీడియో తీద్దాము అని చెప్పి నా చుట్టూ తిరుగుతున్నాడు విక్కీగడైతే. ఆడు నేను కలిపి మొత్తం ఇల్లంతా తిరిగేసాము అసలు. ఇదే అనమాట మా ఊరు మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మా ఊరు మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.